తమకు న్యాయం చేయాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎంఆర్ఓ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పుత్తూరు రైతులు. ఎక్స్పీరియం పార్క్ సర్వే చేశామని చెప్తున్నారని, తమకు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదని అంటున్నారు. ఇప్పటికే 4 సార్లు కంప్లైంట్ చేశామని, తమ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని మండిపడుతున్నారు. ఆయన కలెక్టర్ కూడా సర్వే చేయడానికి రాలేదని అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామ సరిహద్దులో ఉన్నటువంటి ఎక్స్పీరియం ఎకో పార్క్ బాధిత రైతులందరూ కూడా మనతో అయితే ఉన్నారు. సో ఇటు రైతు కుటుంబం మల్లమ్మ ఉన్నారు, అలాగే వీళ్ళు ఇటు శంకరపల్లి మండల తహసీల్దార్ కూడా ఒక కంప్లైంట్ అయితే రైజ్ చేశారు. గతంలో కూడా 4-5 సార్లు ఇటు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న కంప్లైంట్ చేశారు, ఏమంటున్నావు అన్నారు ఎంఆర్ఓ ఏం స్పందిస్తలేడు. వెళ్ళి చూస్తాను అంటున్నాడు కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు. నెంబరు ఇస్తే కూడా ఆయన నెంబర్ నా దగ్గర ఉంది, ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఆయన సింగిల్గా పోతే ఎట్లయితుంది సార్? మాకు గతంలో కూడా వీళ్ళు సర్వే చేయించిన 6 నెలల క్రితం అని చెప్పి చెప్తారు కదా. సర్వే చేపిస్తే సర్వే పేపర్ ఎక్కడ ఉంది? మాకు నోటీస్ పంపాలి కదా. ఇప్పుడు మా పేరు మీద భూమి ఉంది సార్, మాకు పంపాలి కదా, నోటీస్ పంపాలి కదా. ఇప్పటి వరకు నోటీస్ పంపలే. మరి నేను పోతున్నప్పుడు అయినా మాకు చెప్పాలి కదా, మేము చెప్తే మేము వస్తాం కదా. మా భూమి కాడ వచ్చి మేము విలాడుతాం కదా సార్. ఈరోజు ఈ పరిస్థితి రాకుండే కదా. తేజ సార్ ఏ పని చెయ్యడు చెప్తున్నారు. తేజ అంటే ఎవరు? గిరిదవారి ఆలయ 4 సార్లు వచ్చినాము. 4 సార్లు మరి 4 సార్లు ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నాయి సార్, ఇక్కడ చూడండి. 4 సార్లు వచ్చినప్పుడు ఏం స్పందించినావు నువ్వు? పిలిచావా మమ్మల్ని? ఒక్కనాడు వీళ్ళు లేవు. అంటే కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళినా అని చెప్పేసి అన్నారు. కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా మరి సర్వే చేయించామని చెప్పారా? ఇక్కడ ఏమన్నారు సార్? ఒరిజినల్ పెట్టుకొని కూడా మేము జిరాక్స్ పెట్టుకున్నాము. జిరాక్స్ లేకపోతే తప్పలా చెప్తుంటే మేము ఎప్పుడు చేసినావు నువ్వు? ఎప్పుడు సర్వే చేసినావు? ఎప్పుడు చూస్తా ఉన్నాం. ఇక్కడ డేట్ కూడా కనిపిస్తా ఉంది, 28 ఫిబ్రవరి 2025లో కూడా వీళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కూడా అర్జీ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా వచ్చి వాళ్ళ భూమిని అసలు సర్వే చేసినటువంటి పాపాన పోలేదంటూ కూడా రైతులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. అంటే గతంలో 6 నెలల క్రితమే వచ్చి సర్వే చేయించామని చెప్తున్నారు సార్. నేను వచ్చినప్పుడల్లా బోర్డు పాత సార్, నాకు బోర్డు పాత సార్, నాకు ప్రాబ్లం లేదు. నువ్వు బోర్డు పాత మరి అంటున్నా. బోర్డు పాత దాకా ఎటుకైంది సార్ గారు. నాకు పక్కకు మా ఊరు కావాలి ఆమె ఉన్నది, ఆమె సపోర్ట్ చేస్తలేదు. ఆమె చేను పండి తిరిగి ఏంది ఎంక్వైరీ మొత్తం సర్వే చేయించింది ఆమె. మన శనికాడికి వచ్చి ఎందుకు సర్వే చేయించలేవు? నాకు లెటర్ ఎందుకు పంపలేవు? మళ్ళీ నువ్వు కావాలి కూడా లెటర్ పంపాలి కదా. నేను చెప్పినప్పుడు కావాలి లెటర్ వచ్చి పిలిపియాలి కదా. రామ్దేవ్ చెప్తే కావాలమ్మా. ఈయననే ఆర్ఐ మళ్ళీ ఇంకోసారి పోయినా ఇట్లా వాడే బాగుండే పోలీసు పట్టించి నీకు బోర్డు పాతి పోలీసు పట్టిస్తే నీకు జైలుకి వేస్తా అన్నాడు. మళ్ళీ నన్ను ఆర్ఐ ఇట్లా ఈ మాట అన్నాడు సార్. నేను వచ్చుకోం 3వసారి, ఇది వచ్చుకోం 4వసారి, 5వసారి కూడా జరిగింది. మరి ఇప్పుడు ఎంఆర్ఓని కలిసారమ్మా, ఏమంటా ఉన్నారు? ఎంఆర్ఓ మీది సర్వే చేయిస్తా అని చెప్పారా? ఏం చెప్తలేడు, ఎప్పుడు కలవలేడు. ఏది ఎవరు రాలేరు, నాకు కలవలేరు, చెప్పలేరు. చూస్తా ఉన్నాము, వాళ్ళ తాతల తండ్రుల నుంచి కూడా వచ్చింది ఇదంతా భూమి అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ భూమిని ఇటు రామదేవరావు అక్రమంగా 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నట్టుగా పత్రాలు సృష్టించినప్పటికీ కూడా సర్వే చేయటం అంటే ఖచ్చితంగా ఇటు మా భూమి మాకు కావాలని చెప్పి రైతులు మాట్లాడినప్పటికీ కూడా సర్వే చేయించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా రైతులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వీడియో జర్నలిస్టు ప్రసాద్తో విజయ్, బిగ్ టీవీ, శంకరపల్లి నుండి.